ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈనాటి నాయకులకు, కేంద్ర మంత్రులు శ్రీ జి కిషన్ రెడ్డి గారికి, మన పార్టీ తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ అభయ్ పాటిల్ గారికి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సంఘటన మంత్రి శ్రీ చంద్రశేఖర్ తివారీ గారికి, ఈటల రాజేందర్ గారికి, గరికపాటి మోడో గారికి, వెంకటరమణారెడ్డి గారికి ఎమ్మెల్యే, అదేవిధంగా విశ్వేశ్వరరెడ్డి గారికి, ఎమ్మెల్సీ అయినటువంటి ఏవిఎన్ రెడ్డి గారు, అంజిరెడ్డి గారు, కోమరే గారికి, మరి వేదికను విచ్చేసినటువంటి ఇతర మా జనరల్ సెక్రటరీస్ గౌతమ్ రావు గారికి, వేముల అశోక్ గారికి, వీరేంద్ర గౌడ్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు, పత్రికా విలేకరులకు, మిత్రులకు అందరికీ కూడా నమస్కారం చేస్తూ, చాలా తొందరలోనే మనందరం కూడా మున్సిపల్ సంబంధించిన నోటిఫికేషన్ మనం ఈ యొక్క ప్రభుత్వం నుంచి ప్రకటించబడుతుంది సమాచారం అందరికీ ఉన్నది. మరి ఒక రాజకీయ పార్టీగా మనం ఆ తయారీలో ఉండాలి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మనం భారతీయ జనతా పార్టీ తయారు ఉన్నది. పాయల్ శంకర్ గారికి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, నాగేష్ గారు, గోదాం నాగేష్ గారు, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మనము భారతీయ జనతా పార్టీ తయారై ఉంటుందని చెప్పేసి కూడా మనందరం కార్యకర్తలు కూడా సంకల్పంతో ఇక్కడ ఈ విజయ సంకల్ప సభలో మనందరం కూడా సమావేశమైనాం. మిత్రులారా, ఈ మధ్య కాలంలోనే తెలంగాణలో గ్రామీణ ప్రాంతంలో సర్పంచ్ల ఎన్నికలు జరిగినాయి. మరి నేను పేరున ప్రతి కార్యకర్తకు, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక నాయకులకు అందరికీ శీర్ష వహించి నేను వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను, వారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే మొట్టమొదటిసారిగా తెలంగాణలో మనం 1000 సర్పంచ్ దాకా గెలిచినాం, 10,000 వార్డు మెంబర్ గెలిచినాం, 1200 నుంచి 1500 మధ్యన మనం ఉప సర్పంచ్లు గెలిచినాం. మనం పోటీ చేసింది కేవలం 5,000 మాత్రమే. గతంలో 150 నుంచి ఈరోజు 1000 సర్పంచ్లు గెలిచినామంటే గ్రామీణ ప్రజల్లో కూడా భారతీయ జనతా పార్టీకి ఆదరణ పెరుగుతున్న విషయాన్ని మనం గుర్తించుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ కేవలం 10,000 పోటీ చేసి 2,000 మాత్రమే గెలిచింది. మరి కాంగ్రెస్ పార్టీ గెలిచిన వాళ్ళంతా మా వాళ్ళే అంటున్నారు, వాళ్ళు మనలో కూడా వాళ్ళు కలుపుకుంటున్నారు. ఏది ఉన్నప్పటికీ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బలం పెరిగినటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు పోటీ కేవలం కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ మధ్యనే ఉన్నది. ప్రజలు కూడా ఈ రెండు పార్టీలను చూస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా రంగంలో లేదు, బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా ప్రజల్లో లేదు. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ ముక్కలు అవడం ఖాయమనేది విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మిత్రులు, దోచుకుంది ఇంకా పంచుకోవడంలో ఉన్నారు వాళ్ళు పంచుకునే నిదానంగా పంచుకోండి. మీరు ప్రజల్ని పట్టించుకోలేదు, మీరు వారి పెట్టేటువంటి ఆకాంక్షలు, ప్రజలకు సంబంధించినటువంటి ఒక విశ్వాసాన్ని మీరు భంగం చేశారు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా గత 2 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంపై పరిపాలన చేస్తూ ఇక్కడ అనేకమైన వాగ్దానాలు చేసిన తర్వాత కూడా ఏ ఒక్క వాగ్దానాలు కూడా పూర్తి చేయకుండా ముఖ్యమంత్రి గారు కేవలం ఢిల్లీకి పోవడం, రావడము, లేకుంటే పబ్లిక్ మీటింగ్ పెట్టడం. నేను ముఖ్యమంత్రి గారు స్పష్టంగా అడుగుతున్నాను, మీరు ఈ రాష్ట్రంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నారు, ఎంతమందికి జాబ్ క్యాలెండర్ ఇచ్చారు? రైతు బంధు చేసేశారు. మహిళలకు మీరు బంగారం ఇస్తున్నారు, తులం బంగారం ఇస్తున్నారు, ఇంకేవో ఇస్తాను, అవన్నీ కూడా పక్క పెట్టారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ వర్గం కూడా, ఏ ఒక సమాజం కూడా ఈరోజు సంతోషంగా లేరు. అవినీతి పెరుగుతూ ఉన్నది. 40% కమిషన్ అయిపోయింది ఈ యొక్క ప్రభుత్వం. 40% కమిషన్ అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మంత్రులు కొట్లాడుకుంటున్నారు. ఇండస్ట్రియల్స్ మీద తుపాకీ పెట్టి బెదిరిస్తూ ఉన్నారు. డెవలప్మెంట్ లేదు, అభివృద్ధి లేదు. ఏదైనా అభివృద్ధి జరుగుతుంది తెలంగాణలో అంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల వలన, ఆ కార్యక్రమాల వల్లనే తెలంగాణలో అభివృద్ధి జరుగుతుంది. నేను తెలంగాణ ప్రజలకి
ఈరోజు ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వం తెలంగాణకు ఇప్పటివరకు 12 లక్షల కోట్ల పైగా ఇవ్వడం జరిగింది. వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీతో సహా, రామగుండంలో ఫర్టిలైజర్ ఫ్యాక్టరీతో సహా గ్రామానికి కలిపేటటువంటి ప్రధానమంత్రి సడక్ యోజన కింద గ్రామీణ ప్రాంతంలో రోడ్లు, బ్లాక్ టాపింగ్ రోడ్లు, జాతీయ రహదారులు, ఎన్నో కార్యక్రమాల ద్వారా ఈరోజు తెలంగాణ అభివృద్ధి చెందుతూ ఉండే. రైల్వే స్టేషన్లు ఆధునీకరణ చేయడంలో, రైల్వే స్టేషన్తో పాటు వందే మాత్రం ఎక్స్ప్రెస్లు ఈ రాష్ట్రాల్లో తీసుకురావడంలో, మరి అనేకమైనటువంటి ఎయిర్పోర్ట్ నిర్మాణం కూడా కేంద్రం సిద్ధం ఉంటే రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇవ్వలేక ఎయిమ్స్ తెచ్చినాం, ములుగులో సెంట్రల్ యూనివర్సిటీ తెచ్చినాం. మనం అదేవిధంగా అనేకమైనటువంటి ప్రాంతాల్లో మేము డెవలప్ చేస్తూ ఉంటే ఈ రెండు పార్టీలు కూడా, టీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా రెండు ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తూ ఉన్నారు. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, తెలంగాణ ప్రజలకు 5 కిలోల బియ్యము ఉచితంగా ఎవరు ఇస్తున్నారంటే అది నరేంద్ర మోదీ గారు ఇస్తున్నారు. కానీ రేషన్ షాప్లో మీరు మోదీ గారు బొమ్మ పెడుతున్నారా? పెట్టట్లేదు. ఎందుకు పెట్టట్లేదని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఈరోజు నగరాలు ముందుకు పోతున్నాయంటే, నగరాల్లో స్వచ్ఛ భారత్ నడుస్తుందా అంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధుల వల్ల అవుతా ఉన్నాయి. అమృత్ సిటీ కింద, స్మార్ట్ సిటీ కింద ఈరోజు నగరాలలో అనేకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇస్తున్న నిధులు ఈరోజు దారి మళ్ళించేటటువంటి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. గత ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం కూడా ఇంద్రమ్మ ఇళ్ళకి చెప్తున్నారు. ఎంతమందికి ఇంద్రమ్మ ఇల్లు వచ్చి చెప్పేసి కూడా తెలంగాణ ప్రజల్ని నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు ప్రజల్ని మవ్వెట్టి, ప్రజల్ని మోసం చేస్తూ, ధనం ఉంది కదా, అధికారం ఉంది కదా అని చెప్పేసి తప్పుడు సమాచారం ప్రజలకు మీరు ఇచ్చేటటువంటి దీంట్లో. కానీ తెలంగాణ ప్రజలు ఈరోజు రాజకీయ చైతన్యం ఉన్న ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి చేసింది శూన్యం. రాష్ట్రానికి మొత్తం దోచుకున్నది ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అయితే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంకా దోచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు, నేను ఢిల్లీకి వెళ్తున్నానంటే కేవలం రాష్ట్ర ప్రయోజనానికి వెళ్తున్నాను. రాష్ట్ర ప్రయోజనానికి నువ్వు ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రయోజనం దేంట్లో ఉందంటే మన రైతులలో, వారి బ్రతుకుల్లో బాగు చేయండి. యూరియా మీరు సమయానికి ఇస్తే బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నది మీ నాయకులు, దాన్ని బాగు చేయండి. దానికి ఢిల్లీ పోవాల్సిన అవసరం లేదు. పిల్లలకు ఉద్యోగాలు వేయాలంటే, సర్వీస్ కమిషన్ సరుకు తిప్పాలంటే దానికి ఢిల్లీ పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ బాగు చేయొచ్చు మీరు. ఇక్కడ ఉన్నటువంటి రైతులకు రైతు రుణమాఫీ చేయాలంటే మీరు ఢిల్లీ పోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఉండి చేయొచ్చు మీరు. గ్రామీణ ప్రాంతంలో మీరు అక్కడ ఉన్నటువంటి ఉపాధి కల్పన చేయాలంటే ఢిల్లీ పోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు మళ్ళీ వీబీజీ రామ్ కింద మేము తీసుకువచ్చిన పథకం ప్రకారం గ్రామీణ ప్రాంతంలో కూడా మంచి ఉపాధి కల్పన జరుగుతుంది, ఉపాధి హామీ జరుగుతుంది, మెరుగ్గా జరుగుతుంది, మంచిగా జరుగుతుంది. మీ మనరేగా కన్నా వీబీజీ రామ్ ఈరోజు ప్రజల్లో గుండెల్లో నిలిచిపోతుందని చెప్పేసి కూడా నేను ప్రభుత్వానికి వారికి చెప్తా ఉన్నాను. ఏది మోదీ గారు చేసినా కూడా దాన్ని వ్యతిరేకించడం, ఏది మోదీ గారు ఒక పథకాలు తీసుకొచ్చినా దాని మీద తప్పుడు సమాచారం ఇవ్వటం. నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని నేను పేర్కొంటున్నాను. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుష్ప్రచారం, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అబద్ధాల ప్రచారాన్ని మనం తిప్పి కొడదాం. మన అందరం ఈరోజు ప్రజలకు వాస్తవాలు చెప్పేట ప్రయత్నం చేస్తాం. మోదీ గారు ఈ దేశాన్ని, ఈ యొక్క రాష్ట్రాన్ని, ఈ గ్రామాలని ముందుకు తీసుకుపోయే ప్రయత్నంలో వికసిత్ భారత్ కింద ప్రయత్నం చేస్తూ ఉంటే తప్పుడు సమాచారం ఇచ్చి తెలంగాణ ప్రజల్ని తప్పుదారి పట్టించేటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయేటువంటి మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ అతి ఎక్కువ స్థానాలు గెలిచి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని చెప్పి కూడా ఈరోజు తెలంగాణ ప్రజల్ని నేను కోరుతా ఉన్నాను మిత్రులారా. ఈరోజు తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మన మున్సిపాలిటీస్ దాదాపు 52 లక్షల ఓటర్లు ఉన్నటువంటి మన మున్సిపాలిటీ తెలంగాణలో 4 కోట్ల జనాభాలో ఒక వంతు జనాభా హైదరాబాద్లో ఉంటే, ఒక వంతు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే, మళ్ళీ 3వ వంతు ఈరోజు మున్సిపాలిటీలు ఉన్నాయి. మన భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాలంటే, మన దగ్గర కూడా మనకు డబుల్ ఇంజన్ సర్కార్ రావాలంటే, మన బతుకులు బాగుపడాలంటే, మన గ్రామీణ ప్రాంతం బాగుపడాలంటే, మన పట్టణాలు బాగుపడాలంటే, మన పేదలకు ఇల్లు కావాలంటే,
మన ఆరోగ్య రక్షణ కావాలంటే కేవలం మోదీ గారి వల్ల అవుతుంది, మోదీ గారి పథకాల వల్ల అవుతుంది. అది కూడా మీరు ప్రజల దాకా రాకుండా చేస్తూ ఉన్నారు. ఆరోగ్యశ్రీ మీరు పెట్టారు. ఆరోగ్యశ్రీ కింద ఎన్ని హాస్పిటల్స్లో ఈరోజు బకాయి ఉన్నారు. ఫీ రీఎంబర్స్మెంట్ కింద ఎంతమంది పిల్లలకు ఈరోజు ఫీజు రావాల్సిన అవసరం ఉన్నది. కానీ అది ఆయుష్మాన్ భారత్ మీరు ఎందుకు ఇక్కడ ప్రకటించట్లేదు? ఫసల్ బీమా యోజన మీరు ఎందుకు ప్రకటించట్లేదు? ఎందుకు దీన్ని అమలు పరచట్లేదు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక పథకాలను మీరు ప్రజల దాకా ఎందుకు తీసుకోపోవట్లేదని చెప్పి భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ మీరు ప్రశ్నిస్తూ ఉంది. మిత్రులారా, అందరికీ కోరుతా ఉన్నాను, పట్న ప్రజలు ఈరోజు మొన్న జరిగినటువంటి ఒక కేరళలో త్రివేంద్రం క్యాపిటల్లో భారతీయ జనతా పార్టీ కమ్యూనిస్టు అడ్డా మీద మనము కాసాయి జెండా ఎగిరేసినాం. ఏ త్రివేంద్రంలో అయితే, ఏ కేరళలో అయితే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని వందలాది మంది చంపిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ పెరుగుదల ఆగలేదు. కార్యకర్తల ఒక త్యాగాల మీద ఈరోజు త్రివేంద్రంలో మనం భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించినాం. అది ఎగిరేసినటువంటి ఒక నేపథ్యంలో నిన్న జరిగినటువంటి ఒక ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ పతాకాన్ని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మనం ఎగిరేసినాం. ఏ కార్పొరేషన్ అయితే 75,000 కోట్లతోని బడ్జెట్ ఉన్నటువంటి ఒక ఏదైతే స్థానం పురపాలక సంఘం ఉందో అది భారతీయ జనతా పార్టీ ఫస్ట్ టైం కైవసం చేసుకుంది. అంతేకాదు మిత్రులారా, 25 స్థానాల్లో 29 కార్పొరేషన్లో 25 స్థానాలు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకునే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు సరళి మారుతూ ఉన్నాయి. పట్టణాలలో నివసిస్తున్నటువంటి వ్యక్తులు అందరూ ఆలోచిస్తూ ఉన్నారు, ఈ దేశం ముందుకు పోవాలంటే, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే నరేంద్ర మోదీ గారు మళ్ళీ మనకు అందరూ కూడా నరేంద్ర మోదీ గారు మద్దతు పలకాలి. ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలకు కూడా మోదీని ఆదరించి ఆ రోజు 8 పార్లమెంట్ సీట్లు మనకి ఇచ్చారు. ఇదే తెలంగాణ ప్రజలు మళ్ళీ అడుగుతా ఉన్నాను, కోరుతా ఉన్నాను, రేపు మీ దగ్గర జరగబోయేటటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఆదరించండి, ఆశీర్వాదించండి. మేము మీకోసం, మీ కమిట్మెంట్తోని, మీ యొక్క సర్వీస్ కోసం సేవ చేయడానికి మేము కేవలం రాజకీయాల్లో అధికారం కోసం రాలే, సేవ కోసం వచ్చాము, సేవ చేస్తాము, ప్రజల పక్షాన ఉంటాము, ప్రజల్లో మమేకమై మీకోసం పోరాడతాము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మంచి ఫలితాలు ఇవ్వాల్సిందిగా తెలంగాణ ప్రజలను కోరుతూ, మరి ఇక్కడ ఉన్న కార్యకర్తల నాయకులందరూ కూడా నేను కోరుతా ఉన్నాను, మీ అందరూ కూడా ఇన్ఛార్జెస్గా పెట్టినాం. మన మున్సిపాలిటీస్లో ఈ నోటిఫికేషన్ రాగానే మన ఒక ప్రాంతాల్లో మనం వెళ్ళిపోవాలి, అక్కడే ఉండాలి, పని చేయాలి, భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేసి రావాలి. మళ్ళీ 2028లో కూడా భారతీయ జనతా పార్టీ జెండానే మనం గోల్కొండ కిలా మీద ఎగిరేస్తాం. మనం అందరం దానికి తయారు కావాలి. చివరికి ముగించే ముందు రేపు అనగా 2 రోజుల్లో మనకు నూతనంగా అధ్యక్షులు రాబోతా ఉన్నారు. నితిన్ నవీన్ అనే వ్యక్తి యువకుడు, చాలా ఒక అనుభవం ఉన్న వ్యక్తి, సిద్ధాంతంతో కట్టుబడి ఉన్న వ్యక్తి, విద్యార్థి పరిషత్ నుంచి అదేవిధంగా బీజేపీలో 4 సార్లు ఎమ్మెల్యే అయి మంత్రి అయి బీహార్లో ఆయన, అదేవిధంగా ఛత్తీస్గఢ్, సిక్కిం, అస్సాం లాంటి ఒక రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ అయిన నితిన్ నవీన్ గారు రేపు 20వ తారీఖు వారి యొక్క ఎన్నిక ప్రకటన కాబోతా ఉన్నాయి. ఆ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను, ప్రతి ఒక్క అసెంబ్లీ యొక్క నియోజకవర్గాల్లో వారి యొక్క నియామకం మీద ఫ్లెక్సీలు పెట్టండి, జెండాలు ఎగరేయండి, పతాకాలు ఎగరేయండి, భారతీయ జనతా పార్టీ సీట్లు పంచండి, ఇంటింటికి వెళ్ళండి. మన కొత్త యువ నాయకుడు నితిన్ నవీన్ గారి నేతృత్వంలో రేపటి నుంచి ఈ పార్టీ ముందుకు పోతుంది. నడ్డా గారు ఏ విధంగా అయితే నడిపారో అదే బాటలో నితిన్ నవీన్ గారు నడుపుతూ నరేంద్ర మోదీ గారి, అమిత్ షా గారి నాయకత్వంలో తెలంగాణలో కూడా మనం రాజ్యాధికారం స్థాపిస్తాం, ప్రజలకు సేవ చేస్తాం. దానికి మనం మొట్టమొదటి మెట్టు మన గ్రామ పంచాయతీ అయితే, 2వ మెట్టు మున్సిపాలిటీ ఎన్నికలని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు చెప్తున్నా. భారత్ మాతాకి జై, జై తెలంగాణ.